నమస్తేనే. మీరు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ మీది? తాండూరు అన్న, వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఎందుకు వచ్చారు? హైదరాబాద్ ఎందుకు వచ్చారు? జూబ్లీ హిల్స్ లో క్యాంపెయినింగ్ పర్పస్ లో వచ్చినాం. ఓకే, అంటే క్యాంపెయినింగ్ అంటే ఏం చేస్తారు మీరు? క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు బుయ్యని మనోహర్ రెడ్డి సార్ గారు వాళ్ళ తరపున మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ లో క్షుణ్ణంగా ఓటర్ లిస్టు తీసుకొని ఆ ఓటర్లు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది మన వైపు ఉన్నారు ఒకటి క్లియర్ గా అడుగు, నిజం చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంటి తిరిగి వచ్చారు కదా, బీఆర్ఎస్ కి ఎంత మంది ఓట్లు వేస్తున్నారు, కాంగ్రెస్ కి ఎంత మంది ఓట్లు వేస్తున్నారు చెప్పు, కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఒక 10 మందిని తీసుకో, ఆ 10 మందిలో ఎంత మంది బీఆర్ఎస్ కి వేస్తున్నారు, ఎంత మంది కాంగ్రెస్ కి వేస్తున్నారు? మేము తిరిగిన ఏరియా లోపల కూడా చెప్పాలి. నువ్వు అగ్నిలో పెట్టిన ఈ మాట కాలదు. కాలిన కాదు, 95% నవీన్ కుమార్ యాదవ్ గారికి సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకోసం ఉన్నారు అని అడిగితే చెప్పను. సరే, అది నువ్వే చెప్పు. ఎందుకోసం అంటున్నారు అంటే మేము అడిగినాం, మీరు ఎందుకోసం నవీన్ యాదవ్ అని అడుగుతున్నారు, నవీన్ యాదవ్ కే గెలిపిస్తాం అంటున్నారు అని చెప్పి మేము అన్నాం. అంటే మా పిల్లగాడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసినాం, పిల్లగాడు చాలా మంచి ఏరియాలో ఇది అన్నది యాదగిరి నగర్ బోరబండ ఈ ఏరియా. మా పిల్లగాడు మాకు ఏదైనా ఒక ఇంట్లో మా సొంత మనిషి, పార్టీ మాకు కాదు, నవీన్ యాదవ్ ఎవరు అనేది అడిగితే సరే అది కాదు అది అంటారు. ఓకే, మరి బీఆర్ఎస్ వాళ్ళు నవీన్ యాదవ్ రౌడీ ఇట్లా సంపుతామంటున్నాడు, బెదిరిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు కదా, మరి నవీన్ యాదవ్ భయానికి ఓట్లేస్తామంటుర్రా, లేకుంటే ఆయన మంచితనానికి ఓటేస్తామంటుర్రా, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు అట్లా ప్రచారం చేస్తున్నారా? అంటే ఈసారి ఈయన అన్నది ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంది, దాని మీద క్లారిటీ ఉన్నదా? 100% క్లారిటీ ఉన్నది, ప్రజలకు ఉన్నది. ఇక్కడ వచ్చే నవీన్ యాదవ్ మొన్న మాట మాట్లాడిండు కదా, అవును, ఎందుకు అనాల్సి వచ్చిందా? ఎవరైనా మాట్లాడతారు. ఎందుకు? ఇప్పుడు మీరున్నారు, మీ మీద ఏం చేయండి, మీరు మంచితనంతో మీరు ముందుకు వెళ్తుంటే మీ మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తే నువ్వు హెచ్చరిస్తావా, హెచ్చరించవా? హెచ్చరిస్తాం. ఖచ్చితంగా అదే చేసిండు నవీన్ కుమార్ యాదవ్. కార్యక్రమం చేసి వాళ్ళు రౌడీ షీటర్ అన్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వచ్చి గొడవలు తీసే కార్యక్రమాలు టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ దాన్ని మీరు మా ఊళ్ళ జోలికి వస్తే మీరు ఇంటికి కూడా ఓరా అని అన్నాడు. అంటే వస్తే అంటే ఆ వస్తే అనే పదం ఎందుకు వచ్చింది అంటున్నా. వస్తే అనే ఎందుకు వచ్చిందంటే వీళ్ళని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గాని ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ లో ఉన్న మామూలు ప్రజలను మీరు ఇది చూడనట్టున్నారు. అయితే కాంగ్రెస్ ప్రచార రథం పోతుంటే ఒక ఆయన ఎవరో బీఆర్ఎస్ చూసిన, అది కూడా బీఆర్ఎస్ అయినా కాదు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఎవరైనా ఇట్లా ఇట్లా పుల్ల గీసి ఇట్లా అంటి పెడతా అని చెప్పి చెప్పిండు. చూసిన, అది కూడా సోషల్ మీడియాలో. మరి అది చూసి కాంగ్రెస్ నాయకులు మరి మీరు ఇవన్నీ చూసుకోవాలి కదా, మరి చూస్తున్నాము. మరి ఇప్పుడు అడిగినప్పుడు చెప్పలేకపోతున్నారు కదా. చెప్పలేకపోతున్నాం అంటే ఒకటి చెప్తాం, అన్ని ఒకటేసారి చెప్పాలంటే అడిగినప్పుడే చెప్పాలి. ఒకటొకటి అంటే ఏది అడిగితే అది చెప్తాను. అయితే వాళ్ళు పుల్ల గీసి అంటి పెడతాము మా ప్రచార రథాల కంటే మేము గాజులు తోడుకున్నామా? కాంగ్రెస్ వాళ్ళు గాజులు తోడుకున్నారా? ఈ మాట అన్నారు. వాళ్ళు అన్న తర్వాతనే మేము అన్నాం. మేము ఏ దానికి కూడా సామరస్య పూర్వకంగా ప్రజల్లోకి ప్రేమతోని, ఇది ప్రజాపాలన కాబట్టి. దానికి మీ సమాధానం ఏంది? వాళ్ళు రౌడీ అన్నదానికి, వాళ్ళు రౌడీ అనే దానికి సమాధానంగా వాళ్ళ ఖచ్చితంగా ఈ రోజు రౌడీ అయితే ప్రజల వైపు ఉంటాడా, గూండాల వైపు ఉంటాడా? నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కేసులు ఏం కేసులు ఉన్నాయని రౌడీ అంటారు. రౌడీ సీటర్ ఎట్లా అవుతాడు? రౌడీ సీటరు కానే కాదు. రౌడీ సీటర్ అంటే ఎట్లుండాలి? ప్రజలందరూ భయపడిపోయి ఈయన నవీన్ కుమార్ యాదవ్ ఎవరో మాకు తెలియదు అనే చెప్పే స్టేజ్ లో రావాలి. కానీ వాళ్ళు అట్లా కాదు. మా ఇంట్లో మనిషి, మా పిల్లగాడు మాకు ప్రేమ చూపెట్టిండు, మా ఫీజులు కడుతుండు, మాకు అన్నం లేకపోతే కూడా రైస్ తెచ్చిస్తుండు, మాకు హాస్పిటల్ పడితే డబ్బులు పెడుతుండు. ఖచ్చితంగా మాకు పిల్లల ఫీజులు ఆగిపోయి స్కూల్ ఆగిపోతే కూడా ఏడ్చుకుంటా మా బిడ్డలు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఫీజులు కట్టి పుస్తకాలు తెచ్చిచ్చి వాళ్ళ హాస్టల్ ఫీజులు కట్టేసి వాళ్ళ ఖచ్చితంగా అన్ని చూసుకుంటే వాళ్ళు ఈ రోజు పోతుంటే మీరు ఎందుకు వస్తున్నారు? మేము గెలిపించుకుంటాం, మా బాధ్యత. ఇప్పుడు ఓకే, నువ్వు కాంగ్రెస్ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు. ఓకే, సరే, ఎంత మెజార్టీ మీద వస్తుంది ఛాలెంజ్ చేస్తావా? చేస్తా. ఎంత మెజార్టీ వస్తుందని ఛాలెంజ్ చేస్తావు? జూబ్లీహిల్స్ లోపల నవీన్ కుమార్ యాదవ్ గారికి ఖచ్చితంగా 50,000కు పైగా అనే మాట పక్కన పెడితే కూడా 40,000 పైచిలకు ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. ఇది నా మాటగా శాసనంగా చెప్తున్నా. 100% శాసనం అంటే దానికి తిరుగుండదు. 40,000 పైచిలకు 100% వస్తుంది.
ఎందుకోసం ఈ మాట ఒకవేళ చెప్పగలను? ఇప్పుడు నిన్ను గుర్తు పెట్టుకుంటా, నీ గుర్తుపెట్టుకోండి, నెంబర్ తీసుకుంటా. తీసుకోండి. ఒకవేళ 45,000కు మెజార్టీ తగ్గింది అనుకో, 100% వస్తుంది. 40,000కు తగ్గితే తగ్గది ఛాలెంజ్ ఈ రోజు తగ్గుతే అని మీరు మాట్లాడుతున్నారు కదా, దానికి నేను సమాధానం చెప్తా. ఈ రోజు టిఆర్ఎస్ నుంచి జూబ్లీ హిల్స్ లో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచిండ్రు. గెలిచిన తర్వాత మేము చూస్తున్నాం జూబ్లీ హిల్స్ అంటే ఎంత రిచ్ పీపుల్ ఉంటారో, ఈ అన్ని రోడ్లు గాని సీసీ రోడ్లు గాని ఎంత నీట్ గా ఉంటాయో, ప్రజలంతా ఎంత హ్యాపీగా ఉంటారో, మేము అక్కడ పోతే ప్రతిదీ ఎంత కాస్ట్లీ ఉంటుందో అని అనుకొని వచ్చినాం. కానీ మా తాండూలో ఉన్న కాస్ట్లీ ఇక్కడ లేదు. ప్రజలంతా పొద్దుగా లేచి సద్దులు కట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ 70% పీపుల్ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళని ఏనాడు కూడా ఇక్కడ మా సైడ్ వాళ్ళు ఉన్నారు. కోడంగల్ వాళ్ళు కూడా ఇక్కడ చాయ్ హోటల్ పెట్టుకున్నారు. కోడంగల్ నుంచి వచ్చి కూడా, అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళే కాదు, ఈ జూబ్లీ హిల్స్ అనేది ఒక మినీ ఇండియా లాంటిది. ఇక్కడ అన్ని రకాల సంస్కృతుల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇది ఎవ్వరబ్బ సొత్తు కాదు, ఇది ప్రజలు ఉండే ప్రాంతము. అది కూడా మంచితనానికి ఎక్కడైనా స్థానం ఉంటది. అది ఉన్నది నవీన్ కుమార్ యాదవ్ గారికి ఆ స్థానం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గెలవబోతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు గెలుస్తారని చెప్తారు. మెజార్టీ తగ్గినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకొని తప్పకుండా